రోటీ కపడా రొమాన్స్ లేటెస్ట్ గా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటూ రిలీజ్ అయిన మూవీ. నిజంగానే ఈ మూవీ యూత్ ని ఎంటర్టైన్ చేసే మూవీనా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోలు మీ ముందుకు తేవాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ మీకు వస్తాయి, మీరు ఎంటర్టైన్ అవుతారు. కాబట్టి మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సినిమా విషయానికి వస్తే బాగుంది, కానీ అందరికీ కాదు. ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయ్యే మూవీ, కానీ ఫ్యామిలీస్ కి పెద్దలకి మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రోటీ కపడా రొమాన్స్ డైరెక్టెడ్ బై విక్రమ్ రెడ్డి. ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసి రాహుల్, హర్ష, విక్కీ, సూర్య వీళ్ళ నలుగురు కూడా హైదరాబాద్ లో ఒకే రూమ్ లో ఉంటున్న స్నేహితులు. వీరిలో రాహుల్ సాఫ్ట్వేర్ జాబ్ లో పనిచేస్తుంటే సూర్య రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. మిగతా ఇద్దరు కూడా ఖాళీగా ఉంటారు. వీకెండ్స్ లో చిల్ అవుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ ని. అలా ఎంజాయ్ చేస్తున్న ఈ నలుగురి లైఫ్ లోకి నలుగురు అమ్మాయిలు అయితే వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏ విధంగా మారినాయి, వాళ్ళు దూరమైన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమిటి, టైటిల్ లో ఉన్నట్టుగానే వీళ్ళ లైఫ్ లో రొమాన్స్ ఉందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా, ఏమనంటే ఈ సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని. కాబట్టి అప్పటి నుండి కూడా ఈ సినిమా మీద అయితే అంచనాలు పెరిగాయి. అలా ఎక్స్పెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అయిందా లేదా అనుకుంటే కొంచెం అవునని చెప్పాలి, కొంచెం కాదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది. అదేంటంటే డైరెక్టర్ అయితే యూత్ ని టార్గెట్ చేసుకుని వాళ్ళనే మైండ్ లో పెట్టుకుని ఈ మూవీ తీసాడని. ఇప్పుడు జనరేషన్ లో యూత్ కి అసలు లవ్ అంటే అర్థం ఏమిటి, లవ్ అంటే అసలు వాళ్ళ పర్స్పెక్టివ్ లో అసలు దానికి అర్థం ఏమిటి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ లైఫ్ ని సిన్సియర్ గా తీసుకుంటారు, సీరియస్ గా అనేది వాళ్ళు చాలా చక్కగా చూపించారు. ఒక గోవా ట్రిప్ తో ఈ మూవీ సీన్ అనేది ఓపెన్ అవుతుంది, మూవీ స్టార్ట్ అవుతుంది. చివరికి వాళ్ళ జీవితాలు గోవాలో సముద్రం లాగా ఏ తీరానికి చేరాయనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ అయితే. అంటే మెయిన్ గా ఈ మూవీ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తగినట్టు ఒక రియాలిటీని పోలి ఉంటది ఈ మూవీ. మనము రియల్ గా ఇప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఈ మూవీ చూస్తున్న సేపు. ఈ మూవీలో ఫన్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటది. నలుగురు కూడా 4 జంటలు వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళ లైఫ్ ని ఏ విధంగా తీసుకున్నారు, ఆ సందర్భంలో వచ్చే ఫన్, అదే విధంగా ఎమోషన్. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వాళ్ళ లవ్ ట్రాక్ ని చూపిస్తూ సెకండ్ హాఫ్ మొత్తం కూడా వాళ్ళు బ్రేకప్ అవడం, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా మారిందనే చాలా చక్కగా చూపించారు. మెయిన్ గా వచ్చేసి చెప్పాను కదా, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, ఒక రిలేషన్షిప్ కి అర్థం ఏమిటి, వాళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళు ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటారు ఫ్యూచర్ ని, వారి సరదాలేంటి, ప్రేమ పెళ్లి మీద వారి ఒపీనియన్స్ ఏంటి అనేది చూపించడం జరిగింది ఈ మూవీలో. ఈ నలుగురు అమ్మాయిల్లో సోనియా అనే అమ్మాయి క్యారెక్టర్ అయితే ఉంటది. ఆ అమ్మాయి సోనియా వచ్చేసి ఒక బోల్డ్ సినిమా చూసేసి తను కూడా లైఫ్ అంటే ఏదో అది అన్నట్టుగా దానికోసమే ఒక అతన్ని లవ్ చేయడము, తన కోరిక తీర్చమని వెంటబడము, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్ రియాలిటీని మన ముందర డైరెక్టర్ పక్కాగా 100% కొందరి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడున్న జనరేషన్ సినిమాలో వారి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో అనేది చాలా చక్కగా చూపించాడు. ఫస్ట్ లో ఈ క్యారెక్టర్ ఉన్న సన్నివేశాలు చూసినప్పుడు ఇదేం సినిమా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా, యూత్ కు తప్ప. కానీ దాని తర్వాత ఆ క్యారెక్టర్ పోను తర్వాత ఆ సీన్స్ మారడం, వారిలో వచ్చిన మార్పు చూస్తే గనక చాలా చాలా ఆ క్యారెక్టర్ కి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతారు. సినిమాలో అక్కడక్కడ బోర్ కొట్టే సీన్స్, ల్యాక్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీలో యాక్ట్ చేసిన 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు కూడా వాళ్ళ పరిధి మేరకు, వాళ్ళ క్యారెక్టర్ మేరకు ప్రతి ఒక్కరు కూడా అలరించారనే చెప్పాలి. ఎక్కడ కూడా తడబడలేదు. ప్రతి ఒక్కరు నీట్ గా సహజ సిద్ధంగా అయితే చేయడం జరిగింది. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ బాగుంది సినిమాకు తగ్గట్టే. ఇక చివరిగా ఈ రోటీ కపడా రొమాన్స్ వచ్చి యూత్ కి కనెక్ట్ అయ్యే మూవీ. పెద్దలకు మాత్రం కాదు, ఫ్యామిలీస్ కి కాదు, యూత్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్ లో ప్రేమ, పెళ్లి, ఫ్యూచర్ మీద ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే అభిప్రాయం మారే పరిస్థితి అయితే ఉంటది నేను అనుకుంటున్నా. మీరు కూడా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేసేయాలంటే చూసేయండి రోటీ కపడా రొమాన్స్ మూవీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.